హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే జరిగాయి కాబట్టి మార్చి 17 నుంచి ఏప్రిల్ 3 వరకు వాటి సంబంధించిన రిజల్ట్ అయితే ఎప్పుడు వస్తాయని చాలా మంది విద్యార్థులు అడుగుతున్నారు. ఎందుకంటే మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్ అయితే వెళ్ళాలి కాబట్టి వాటి సంబంధించిన రిజల్ట్ అయితే రిలీజ్ చేయాలని విద్యార్థులు అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే రిజల్ట్ అయితే రిలీజ్ చేయబోతుంది కాబట్టి అని చెప్పొచ్చు. కాబట్టి ఎప్పుడు 10th క్లాస్ సంబంధించిన రిజల్ట్ రిలీజ్ చేస్తాను దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే చూడండి. ఫ్రెండ్స్, మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్హోన్ చేసుకోండి. ఇంకా ఏ టాపిక్ తెలియపోతా మొత్తం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే జరిగాయి కాబట్టి మార్చి 17 నుంచి ఏప్రిల్ 3 వరకు ఆ మరుసటి రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రశ్నపత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభించింది. ప్రశ్నపత్రాల మూల్యాంకనం కూడా పూర్తి చేసి మొత్తం అయితే మార్క్స్ మొత్తం అయితే కంప్యూటర్లో ఎక్కించారు, అంటే డిజిటల్లోకి ఎక్కించారు. మొత్తం అయితే మార్క్స్ మొత్తం ఎక్కించి 1-2 సార్లు క్రాస్ చెకింగ్ చేశారు. అంటే ఇంకేమైనా తప్పులు ఉన్నాయేమో అనేసి మొత్తం అయితే క్రాస్ చెకింగ్ చేసి అధికారులు ఫైనలైజ్ చేసి మనకైతే రిజల్ట్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అయితే రిజల్ట్ అయితే రిలీజ్ చేస్తారంట, సోమవారం రోజు. కాబట్టి అని చెప్పొచ్చు. ఈసారి అయితే మాక్సిమం అందరిని పాస్ చేశారంట. కొన్ని క్వశ్చన్ పేపర్ తప్పుగా అయితే వచ్చాయి కాబట్టి క్వశ్చన్స్ వాటి సంబంధించిన మార్క్స్ కూడా యాడ్ చేశారంట. మొత్తం అయితే సోమవారం 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అయితే రిజల్ట్ అయితే రిలీజ్ చేస్తారంట అధికారులు. కాబట్టి చాలా మంది విద్యార్థులకు ఈ విషయం తెలియదు. 21వ తేదీ మనకైతే మధ్యాహ్నం 12 గంటలకు అయితే రిజల్ట్ అయితే రిలీజ్ చేస్తున్నా అనేసి సోమవారం రోజు. కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్హోన్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ.